హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి పీజీటీ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల యొక్క మార్కులు ఏ విధంగా ఉన్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, జిల్లాల వారీగా జోన్ల వారీగా చూద్దాము. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం కూడా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అన్నమాట. టీజీటీ పోస్టులకు సంబంధించింది. ఇది ఓవరాల్ గా ఇంగ్లీషు ఇంగ్లీష్ సంబంధించి టీజీటీ పోస్టులకి రాసిన అభ్యర్థులు జిల్లాల వారీగా. ఇది చూస్తే ముందు మన వెస్ట్ గోదావరితో మొదలెడదాం. ఇక్కడ చూడండి, వెస్ట్ గోదావరి ఇవేమో టెట్ మార్కులు, ఇవేమో టీజీటీలో వచ్చిన మార్కులు, అంటే ఎగ్జామ్ లో వచ్చిన మార్కులు అన్నమాట. టెట్ ప్లస్ టీజీటీ రెండు వాళ్ళకి ఏ విధంగా మార్కులు వచ్చాయి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది టెట్ మార్కులు, ఇవి టెట్ మార్కులు ప్లస్ ఇవేమో మరి టీజీటీ ఎగ్జామ్ మార్కులు మొత్తం ఇవి టోటల్. సరే, ఇది పక్కన పెడితే ప్రస్తుతం మనకి ఇప్పుడు వరకు అభ్యర్థులు చాలా మార్కులు చెప్పారు, చాలా మంది చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ 83 మార్క్స్ కనిపిస్తున్నాయి ఇంగ్లీషు టీజీటీకి సంబంధించి. టీజీటీ ఇంగ్లీషు హైయెస్ట్ 83 మార్క్స్ వెస్ట్ గోదావరి జిల్లా. ఇంకా ఉన్నాయి, నేను ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఆర్డర్లో ఒక రకంగా చెప్పండి, ఇంకా ఆర్డర్లో లేదు, నేను మార్కులు వైజ్ చెప్తాను మీకు అభ్యర్థులు ఇచ్చిన మార్కులు. ఇక్కడ 78 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు టీజీటీలో, టీజీటీ ఇంగ్లీషు. అలాగే 83.43, అలాగే 77.82 వీళ్ళు అభ్యర్థులు ఇక్కడ కేటగిరీ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. బీసీ క్యాండిడేట్లు, బీసీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, అలాగే బీసీడీ క్యాండిడేట్. బీసీడీ క్యాండిడేట్ 78 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 83 మార్క్స్, బీసీసీ క్యాండిడేట్ 77 మార్కులు, అలాగే బీసీడీ క్యాండిడేట్లు 75.8, అలాగే ఎస్సీ గ్రూప్ 2లో 83 మార్క్స్, అలాగే ఓసీ ఓపెన్ కేటగిరీ 16.27 అని చెప్పేసి ఇక్కడ మార్కులు మనకి వాళ్ళు ఇది మాత్రమే పెట్టారు, ఈ పెట్టలేదు. ఓకే, ఇంకా మార్కులు ఎంత క్లారిటీ తెలియదు ఓపెన్ కేటగిరీ. ఇక ఎస్సీ గ్రూప్ 3 చూసినట్లయితే 71.5 మార్క్స్, అలాగే బీసీసీ 16 మార్కులు. ఇక్కడ మిస్ అయిన మార్కులు వాళ్ళు కేవలం ఈ టెట్ మార్కులు మాత్రమే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది, పోస్ట్ చేయాలి. ఇక బీసీసీ వచ్చి 16, అలాగే బీసీడీ క్యాండిడేట్ 14. ఇక్కడ అంతే, నేను పక్కన పెడదాము. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ బీసీబీ క్యాండిడేట్ 14 మార్కులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 78.4 మార్కులు, 78. అలాగే ఎస్సీ గ్రూప్ 1లో 80.5 మార్కులు, ఎస్సీ గ్రూప్ 1. ఇక బీసీఏ క్యాండిడేట్ వచ్చేసి 74.5 మార్కులు, మళ్ళీ బీసీఏ క్యాండిడేట్ మార్కులు మిస్ అయ్యి మార్కులు పెట్టడం, టెట్ మార్కులు మాత్రం మెన్షన్ అయ్యింది. ఇక ఎస్సీ గ్రూప్ 3కి వచ్చి 83.76 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 3 69.26, అలాగే ఎస్సీ గ్రూప్ 2 60.24. రైట్, ఇంకా ఉన్నాయి. ఇంకా మీరు చూడండి, ఇక్కడ వెస్ట్ గోదావరి. రైట్, ఎస్సీ గ్రూప్ 3 69.26, ఎస్సీ గ్రూప్ 2 60.24, ఎస్సీ గ్రూప్ 2 74 మార్క్స్, ఓపెన్ కేటగిరీ 75.27, మళ్ళీ ఓపెన్ 75.23, ఎస్సీ గ్రూప్ 2 70.21, బీసీబీ 59 మార్క్స్, బీసీబీ 66.93, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ వచ్చి 82 మార్క్స్. ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ మార్కులు పోస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 82 మార్క్స్, అలాగే బీసీడీ క్యాండిడేట్ 75 మార్క్స్, బీసీడీ మళ్ళీ 73, అలాగే ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసి 86 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 మళ్ళీ 67.86 మార్కులు. ఇక బీసీబీ 71.26 మార్కులు. నెక్స్ట్ బీసీబీ 70.2 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 3 62.5 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 63.8, బీసీఈ మరి 13 మార్కులు 13.2. ఇంకా చూద్దాం, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 67.08, బీసీబీ 66.92, బీసీబీ 63.63, SC Group 3 86.5, SC Group 3 86.5,
5. అలాగే బీసీడీ వచ్చి 67.6. అలాగే బీసీఏ వచ్చి 65.9. రైట్. నెక్స్ట్ ఇంకా ఉన్నారు చూద్దాం, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో 59.9 మార్క్స్, బీసీసీలో 68.8 మార్క్స్, బీసీడీలో 58.5 మార్క్స్, మళ్ళీ ఎస్సీ గ్రూప్ 2 66.5, బీసీఏ 68 మార్క్స్ బీసీఏ. ఇక బీసీబీ క్యాండిడేట్ 65 మార్క్స్. నెక్స్ట్ బీసీసీ క్యాండిడేట్ 64.9. అలాగే బీసీబీ క్యాండిడేట్ 62.36. అలాగే ఓసీ 64.08. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా చాలా మంది ఉన్నారు. బీసీఏ క్యాండిడేట్ 77 మార్క్స్ అండి. వీళ్ళంతా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు కూడా రాసిన వీళ్ళు. వాళ్ళకి వచ్చిన టెట్టో ప్లస్ టీజీటీ ఎగ్జామ్ మార్కులు అన్నమాట ఇవి. బీసీడీ టెట్టో ఎగ్జామ్ 63.5, బీసీబీ చూడండి 57 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 2 68 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 60.5 మార్కులు, బీసీసీ క్యాండిడేట్ 66 మార్కులు. ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 70.5 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 2 69.4, ఓపెన్ కేటగిరీలో 64.87 మార్కులు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి, చూస్తే ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్ ఎన్ని 75.6. అలాగే బీసీబీ క్యాండిడేట్ 61 మార్క్స్. అలాగే ఎస్సీ గ్రూప్ 2 వచ్చి 65 మార్క్స్. అలాగే బీసీబీ వచ్చి 49.87, బీసీబీ 62.2, బీసీఏ 12.5. ఇక ఓసీ 14 మార్క్స్, బీసీఏ 63 మార్క్స్. ఇక ఈడబ్ల్యూఎస్ 60.5 మార్క్స్. ఇలా వచ్చి 60 వెస్ట్ గోదావరి జిల్లా ఇది మొత్తం కూడాను. మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు, చూద్దాం. ఇక్కడ చూడండి, బీసీఏ క్యాండిడేట్ బీసీఏ 67 మార్క్స్, బీసీఈ 12.8 మార్క్స్, ఓసీ 65 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 3 60.9 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3 60.9, ఓసీ ఓపెన్ కేటగిరీ 52.3, బీసీఏ 12.5, పిహెచ్ కేటగిరీ 60 మార్కులు, ఎస్సీ గ్రూప్ 2 60 మార్కులు, ఎస్టీ క్యాండిడేట్ 60 మార్కులు. ఇక బీసీబీ క్యాండిడేట్కి 62.9 మార్కులు వచ్చింది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్. మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఇక్కడ చూస్తే మొత్తం రైట్ 71.8 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 71.8, బీసీబీ వచ్చి 62.9 మార్క్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నారు, చూద్దాం. ఇదిగోండి, వెస్ట్ గోదావరి జిల్లా బీసీఈ కేటగిరీలో బీసీఈ అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి 58.67. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 55.1, ఎస్సీ గ్రూప్ 2లో 47.07, బీసీఏ క్యాండిడేట్ 48.5, ఎస్సీ గ్రూప్ 3 59.5, మరి ఎస్సీ గ్రూప్ 2 58.5, అలాగే ఎస్సీ గ్రూప్ 2 60.6, ఎస్సీ గ్రూప్ 2 59.5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీసీఈ క్యాండిడేట్ వచ్చేసి 61 మార్కులు, ఎస్సీ గ్రూప్ 3 వచ్చి 61.13, బీసీఈ వచ్చి 60.5, ఎస్సీ గ్రూప్ 3 58.3, ఎస్సీ గ్రూప్ 3 మళ్ళీ 53 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 3 12 మార్క్స్, ఎస్సీ గ్రూప్ 3 55.5 మార్క్స్. రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ కదా. రైట్. ఇంతవరకు మనకి ఎప్పటి వరకు నేను ఇంచుమించు ఒక 90-100 మంది దాకా అభ్యర్థులు మార్కులు ఇవి. ఇందులో మీరు గమనిస్తే హైయెస్ట్ మార్క్స్ చాలా ఉన్నాయి. అయితే మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ
ఎందుకంటే హైయెస్ట్ క్యాండిడేట్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ రాసిన వాళ్ళు ఉన్నారు కూడా కొంతమంది. వీళ్ళంతా అటే వెళ్ళిపోతారు. అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అందరూ అటే జంప్ అవుతారు. కాబట్టి మనం 50s లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 60s 50s లో ఉన్న క్యాండిడేట్స్ 50 to 60 మధ్య ఎక్కువ మంది ఛాన్స్ ఎక్కువ అనమాట ఈ యొక్క పీజీటీ టీజీటీకి. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ మీరు చూస్తే చూడండి 47, 48, 55, 58, 59, 60, 59, 61, 61, 60, 58, 53 అలాగే 55 చూసారు కదా. ఈ రేంజ్ మార్కుల్లోనే మనకి పీజీటీ వస్తుంది కంపల్సరీగా. ఈ 50 కొంతమంది 47, 48, 49 కూడా చాలా కేటగిరీలో ఛాన్స్ ఉంది. బోల్డన్ పోస్ట్లో ఉన్నాయండి పీజీటీ టీజీటీ ఉన్న క్యాండిడేట్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదిగోండి ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ రేంజ్ చూసుకుంటే వీళ్ళంతా హైయెస్ట్ మార్క్స్ ఉన్నప్పటికీ ఈ హైయెస్ట్ 70s లో ఉన్న క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు, 80s లో కొంతమంది, వాళ్ళంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు అటే పోతారు కంపల్సరీగా. కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఈ 71 క్యాండిడేట్ ఇతను ఉండడు, ఇతను పీజీటీ టీజీటీ కోసం ఉండడు, స్కూల్ అసిస్టెంట్కే వెళ్తారు మ్యాక్సిమం. అతను మ్యాక్సిమం ఏముంది, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుద్ది ఎవరికైనా. అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఉన్నారు, ఇదిగోండి ఈ 74 క్యాండిడేట్, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2 75 మార్క్స్ ఉన్నాయి. అలాగే బీసీబీ క్యాండిడేట్ 61, ఎస్సీ గ్రూప్ 2 క్యాండిడేట్ 65, అలాగే 69 మార్క్స్ ఎస్సీ గ్రూప్ 2, అలాగే 70.5 వీళ్ళంతా ఎటు వెళ్తారు, కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్కి వెళ్తారు. ఇకపోతే ఇగో 68 రేంజ్ ఉన్న చాలా కేటగిరీలో జాబ్ వస్తుంది. ఇదేంటిది ఎస్సీ గ్రూప్ 2 కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు స్కూల్ అసిస్టెంట్కే వెళ్తారు. అలాగే ఇక్కడ చూడండి 77 మార్క్స్ ఎవరు బీసీఏ క్యాండిడేట్, ఇతను ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి వెళ్తారు. ఇకపోతే ఇక 64లో ఛాన్స్ ఉంటే ఈ యొక్క బీసీసీ క్యాండిడేట్ వెళ్లే ఛాన్స్ ఉంది స్కూల్ అసిస్టెంట్కి, లేకపోతే ఖచ్చితంగా టీజీటీకి వస్తారు. ఇక్కడ చూడండి 66.5 గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకు స్కూల్ అసిస్టెంట్. రైట్, ఇక్కడ చూడండి ఇంకా ఉన్నారు, ఇక్కడ చూస్తే 67 బీసీడీ క్యాండిడేట్, వీళ్ళు కూడా వస్తే స్కూల్ అసిస్టెంట్, లేదంటే ఖచ్చితంగా టీజీటీకి వస్తారు. వచ్చినా వీళ్ళు పీజీటీలో ఓపెన్లో ఉంటారు. ఇక 86.5 మార్క్స్ ఈ క్యాండిడేట్ మనం లెక్కాల్సి మళ్ళీ గ్రూప్ 3, ఇతను ఖచ్చితంగా ఎటు వెళ్తాడు అంటే స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు. అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఉన్నారు, ఇగో 70.2 ఎవరు బీ క్యాండిడేట్, ఇతను కూడా స్కూల్ అసిస్టెంట్కి వెళ్తారు. ఇక 70.26 బీ క్యాండిడేటే, వీళ్ళు స్కూల్ అసిస్టెంట్కే పోతారు. ఇక్కడ చూడండి 86 మార్క్స్ గ్రూప్ 3 ఎస్సీ గ్రూప్ 3 స్కూల్ అసిస్టెంటే. ఇక బీసీడీ క్యాండిడేట్ 73 మార్క్స్ వీళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్, ఇక్కడ 75, 82 అలాగే ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా బీ క్యాండిడేట్, బీడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 82, బీసీడీ క్యాండిడేట్ 75, బీసీడీ క్యాండిడేట్ 73 మార్క్స్, వీళ్ళంతా ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్లో కంపల్సరీ వస్తుంది అడ్డంతా వీళ్ళు. ఇక్కడ చూడండి 70 ఎస్సీ గ్రూప్ 2 70.21 కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. అలాగే 70.23 వీళ్ళు కూడా అంతే ఓపెన్ కేటగిరీ. 70.27 వీళ్ళిద్దరు ఓపెన్, ఖచ్చితంగా అటే పెడతారు, ఇటు రారు. ఇక 74 మార్క్స్ ఎస్సీ గ్రూప్ 2, అలాగే ఎస్సీ గ్రూప్ 2 69.26 ఎస్సీ గ్రూప్ 3, ఇతను కూడా స్కూల్ అసిస్టెంట్. 83.76 ఇతను చూడండి ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్, కంపల్సరీ వీళ్ళంతా స్కూల్ అసిస్టెంట్. ఇక 74.5 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ బీసీఏ క్యాండిడేట్, ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు. అలాగే 80.5 స్కూల్ అసిస్టెంట్ ఎస్సీ గ్రూప్ 1, 78.4 స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు. ఇకపోతే ఇక్కడ చూడండి 71 మార్కులు, ఇక్కడ చూసారా 80.5, 74.5, 80.5, 78.4 అలాగే ఇక్కడ చూడండి 71.5, 83 వీళ్ళంతా చూడండి 83 మార్క్స్ ఎస్సీ గ్రూప్ 2 స్కూల్ అసిస్టెంట్కి. అలాగే ఇక్కడ చూడండి ఓసీ క్యాండిడేట్ ఎస్సీ గ్రూప్ 3 క్యాండిడేట్ 71.5, అలాగే 83 కూడా ఎస్సీ గ్రూప్ 2, అలాగే 70.58 ఎవరో బీసీడీ క్యాండిడేట్ స్కూల్ అసిస్టెంటే. ఇక బీసీసీ క్యాండిడేట్ 77 మార్కులు స్కూల్ అసిస్టెంట్, 83.43 స్కూల్ అసిస్టెంట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, అలాగే 78 బీసీడీ క్యాండిడేట్. కాబట్టి ఏలలో మనం చూసుకుంటే బోడంతమంది ఇంచుమించు ఈ 100 మందిలో ఇంచుమించు ఒక 40 మంది ఈజీగా స్కూల్ అసిస్టెంట్కి పోయేవాళ్ళు, ఎందుకంటే అన్ని మార్కులు ఉన్నాయి బాగా 70s లో ఉన్నారు కాబట్టి వీళ్ళు పీజీటీకి కాంపిటీషన్లోకి రారు వీళ్ళు. ఓకే, మనకు కావాల్సింది ఎవరంటే 60 బిలో, అలాగే 47 ఎబోకి మంచి ఛాన్స్ ఉంటుంది, 47 ఎబో, అలాగే 50 మరి 60 బిలో 47 ఎబో వీళ్ళకి పీజీటీ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది అన్నమాట, నో డౌట్. ఓకే, ఇది మరి వెస్ట్ గోదావరి. నెక్స్ట్ మరొక డిస్ట్రిక్ట్ చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.